నమస్తే అండి. సో ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. రెక్టిఫైర్స్ అండి. దిస్ పవర్ సప్లై. ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీ రిక్వైర్డ్ డీసీ పవర్ సప్లై కావాలండి మనకి ఫర్ బయాసింగ్ పర్పస్. డీసీ పవర్ సప్లై కావాలి. బట్ మనకి జనరల్గా అవైలబుల్ సోర్స్ ఏంటి? ఏసీ సోర్స్ మాత్రమే అవైలబుల్ అవుతుంది అనమాట. సో బట్ జనరల్లీ అవైలబుల్ సోర్స్ ఈజ్ ఏసీ సోర్స్. ఇన్ ఇండియాలో మనకి 230 volts 50 హెడ్స్ ఉంటుందంటండి. అదే యూఎస్ఏలో అయితే 60 హెడ్స్, యూరోప్లో 40 హెడ్స్ ఉంటుందట. మనకి జనరల్గా అవైలబుల్ సోర్స్ అనమాట, ఏసీ సోర్సెస్ అనమాట అది. ఓకేనా? సో మనకి ఏం కావాలి? బయాసింగ్ పర్పస్ ఏ సోర్స్ కావాలండి? డీసీ సప్లై కావాలి. బట్ కానీ మనకి ఏ సోర్స్ వస్తుంది? ఏసీ సోర్స్ మాత్రమే వస్తుందండి. టు కన్వర్ట్ ఏసీ టు డీసీ వి రిక్వైర్ ఏ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఓకే, వచ్చేది ఏసీ కాబట్టి దాన్ని డీసీ కింద మార్చుకోవాలి. సో వి రిక్వైర్ ఏం కావాలండి? మనకి ఒక డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అనేది అవసరం అవుతుంది అనమాట. టు కన్వర్ట్ ఏసీ టు డీసీ వి రిక్వైర్ ఏ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై. సో టు కన్వర్ట్ ఏసీ సిగ్నల్ ఇంటూ డీసీ సిగ్నల్. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ అండి. సో ఏసీ సిగ్నల్ వచ్చింది. ఏసీ సిగ్నల్ని ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి? మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఒక రెక్టిఫైర్ దగ్గరికి వెళ్తుంది. రెక్టిఫైర్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఫిల్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఒక రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు డీసీ వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది ఒక డీసీ వస్తుంది. ఓకేనా? సో ఇన్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై ద మేజర్ బ్లాక్స్ ఆర్, ఫస్ట్ వన్ is transformer, rectifier, filter and regulator. Okay, in DC regulator power supply the major blocks are ఏమేంటండి? ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్, it is a static electrical device which is used to transfer electric power అనేది volts లో అన్న current లో అన్న from one circuit to another circuit without changing its frequency. Okay, transformer is a static electrical device and it is a static electrical device. దేనికి యూజ్ చేస్తామండి? ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిక్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. ఓకేనా? వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఏముంటుందండి ట్రాన్స్ఫార్మర్లో? మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ఓకేనా? నోట్ చేసుకుంటున్నారు కదండి. సో సింబల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఒక కాయిల్, ఇది ఒక కాయిల్. సో I1 అనే కరెంట్ వెళ్తుందండి. ఇక్కడ N1, ఈ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 ఉంటాయి. ఈ సెకండరీ కాయిల్లో N2 అనే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయండి. V1 ఈజ్ ద వోల్టేజ్ డిఫరెన్స్ అక్రాస్ N1 అండ్ V2 ఈజ్ ద వోల్టేజ్ డిఫరెన్స్ అక్రాస్ N2. ఓకే, అండ్ I2 ఈజ్ ద కరెంట్ ఇన్ N2 అండి. సో దిస్ ఈజ్ ఐరన్ కోర్. Okay, then V1 by V2 is equal to I2 by I1 is equal to N1 by N2 is equal to K, and where K is the transformation ratio. Okay, so note చేసుకున్నారండి. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని టైప్స్ అండి? 2 types. ఒకటి స్టెప్ అప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టెప్ డౌన్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ స్టెప్ అప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టెప్ డౌన్. స్టెప్ అప్ అంటే ఏంటి? V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. V2 ఈజ్ ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ N2 కదా. సో V2 గ్రేటర్ దాన్ V1 అయితే దాన్ని స్టెప్ అప్ అంటాం. అలాగే V2 ఈజ్ లెస్ దాన్ V1 అయితే దాన్ని స్టెప్ డౌన్ అంటామండి. ఓకే, సో ఇన్ స్టెప్ అప్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1, ఇన్ స్టెప్ డౌన్ V2 ఈజ్ లెస్ దాన్ V1 అండి. ఓకే, ఇన్ DC రెగ్యులేటర్ పవర్ సప్లై యూజింగ్ స్టెప్ డౌన్ మాత్రమే యూజ్ చేస్తామండి. DC రెగ్యులేటర్ పవర్ సప్లైలో మనం ఏం యూజ్ చేస్తాం?
స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. ఓకే, జనరల్లీ an AC signal can be represented as AC signal ఎలా రిప్రజెంట్ చేస్తామండి, V input is equal to Vm sin omega t, Vm sin omega t, where Vm is the maximum voltage and omega is 2 pi into f. ఓకేనా, f is frequency. నెక్స్ట్ ఓకేనా, ట్రాన్స్ఫార్మర్స్ అండి. నెక్స్ట్ రెక్టిఫైర్స్ అండి. సో రెక్టిఫైర్స్ ఆర్ క్లిప్పర్స్ అని కూడా అంటారండి. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ బైడైరెక్షనల్ వేవ్ ఫామ్ ఇంటూ యూనిడైరెక్షనల్ వేవ్ ఫామ్. ఓకే, రెక్టిఫైర్స్ ఆర్ ఆల్సో ఏంటంటే అవి ఎలక్ట్రిక్ సర్క్యూట్సే. దేనికి యూజ్ చేస్తున్నాం మనం, కన్వర్ట్ బైడైరెక్షనల్ సిగ్నల్ టు యూనిడైరెక్షనల్. మనకి ఏమవ్వాలి, ఏసీ నుంచి డీసీకి అవ్వాలి కదండి, అంటే బైడైరెక్షన్లో ఉంది, మనకి ఏమవ్వాలి, యూనిడైరెక్షనల్కి మారాలి. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఒక రెక్టిఫైర్ని యూజ్ చేయాలి. సో బైడైరెక్షనల్ వేవ్ ఫామ్ టు యూనిడైరెక్షనల్ వేవ్ ఫామ్ కింద మారుతుంది అనమాట. ఓకే, సో రెక్టిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. రెక్టిఫైర్స్ ఎన్ని టైప్స్ అండి, 2 types. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ ఎన్ని టైప్స్ అండి, 2 types. ఒకటి సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకే, నెక్స్ట్ అండి హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి నేర్చుకుందాం. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ డయాగ్రామ్ ఏదండి ఇది. సో ఒక డయోడ్, ఒక రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ ఉంటుందండి. సో వి ఇన్పుట్ అండి. ఓకే, సో డ్యూరింగ్ పాజిటివ్ సైకిల్ ఇలా ఉన్నాను. సో వి ఇన్పుట్ ఇలా ఉంటే, సో డ్యూరింగ్ పాజిటివ్ సైకిల్ అయినప్పుడు డయోడ్ డి ఏమవుతుందండి, ఏ బయాస్లో ఉంటుంది, పాజిటివ్, అంటే హయ్యర్ పొటెన్షియల్ టు పీ టైప్. సో ఏమవుతుందండి, ఇది ఫార్వర్డ్లో ఉంటుంది. అలాగే డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉంటే ఏమవుతుందండి, లోయర్ పొటెన్షియల్ టు పీ టైప్, అప్పుడు ఏమవుతుందండి, రివర్స్ బయాస్లో ఉంటుంది. ఓకే, సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ and negative half cycle diode is in reverse bias. Okay, in half wave rectifier lo. If a diode is an ideal diode can act as short circuit during forward bias and open circuit during reverse bias. Diode కనుక ఐడియల్ డయోడ్ అవుతుంటే ఏమవ్వాలండి, మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ వెళ్తున్నప్పుడు డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవ్వాలి. అలాగే ఫార్వర్డ్ బయాస్ అండ్ ఓపెన్ సర్క్యూట్ డ్యూరింగ్ నెగిటివ్ రివర్స్ బయాస్. ఓపెన్ సర్క్యూట్ అయిపోవాలి ఎప్పుడు, రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. ఓకే, ద అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి, అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందండి, అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ వి ఇన్పుట్ ఎంత అండి, మనం ఆల్రెడీ చూసాం. వి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, వి ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. సో అప్పుడు వి అవుట్పుట్ ఏమవుతుందండి, 0 to π ఎంత ఉంటుంది, విఎం సైన్ థీటా ఉంటుంది. సో 0 to π ఎంత ఉంటుంది, విఎం సైన్ థీటా ఉంటుంది. ఇప్పుడు 0 < ఒమేగా టీ <= π t అయితే అది 0 ఎప్పుడు అవుతుందండి, ఈ రెండిట్ల మధ్య π to 2π2 దగ్గర ఎంత అవుతుందండి, వి అవుట్పుట్ 0 అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ హాఫ్ వే రెక్టిఫైర్ గురించి. నెక్స్ట్ రెక్టిఫైర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, 2 types ఉంటాయండి. ఏమేంటి అవి, 2 types స్పెసిఫికేషన్స్. దాన్ని బట్టి మనం దాని ఎఫిషియన్సీ చెప్తాం అనమాట. సో ఒకటి ఎఫిషియన్సీ నీటా అండ్ సెకండ్ వన్ ఈజ్ రిపుల్ ఫ్యాక్టర్. ఎఫిషియన్సీ అండ్ రిపుల్ ఫ్యాక్టర్. సో ఎఫిషియన్సీ ఇన్ పర్సంటేజెస్ చెప్తాం. డీసీ అవుట్పుట్ పవర్ బై ఏసీ ఇన్పుట్ పవర్ ఇంటూ 100% అనమాట. ఓకేనా, సో నీటా పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డీసీ అవుట్పుట్ పవర్ బై ఏసీ ఇన్పుట్ పవర్ ఇంటూ 100%.
సో ద ఐడియల్ వాల్యూస్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ 100%. సో డీసీ అవుట్పుట్ పవర్ని ఎలా తీసుకుంటాం? పి పవర్ కాబట్టి పీడీసీ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు విఐ తెలుసు కదండి మనకి. సో వి ఇంటూ ఐ. సో పీడీసీ కాబట్టి డీసీ పవర్ కాబట్టి పీడీసీ ఈజ్ ఈక్వల్ టు విడిసి ఇంటూ ఐడిసి. అలాగే పిఏసీ ఏమవుతుందండి అంటే ఏసీ 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 ఇన్పుట్ పవర్ అనమాట. పిఏసీ ఈజ్ ఈక్వల్ టు విఏసీ ఇంటూ ఐఏసీ. ఓకే, నెక్స్ట్ సో డీసీ వాల్యూస్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ యావరేజ్ వాల్యూస్ అండి. డీసీ వాల్యూస్ని ఎలా మెజర్ చేస్తామండి? యావరేజ్ వాల్యూ యూజ్ చేసి మెజర్ చేస్తాం. అలాగే ఏసీ వాల్యూస్ అయితే ఆర్ఎంఎస్ వాల్యూస్ని యూజ్ చేస్తాం అనమాట. సో విడిసి ఈజ్ ఈక్వల్ టు విఎం బై పై అండ్ ఐడిసి ఈజ్ ఈక్వల్ టు ఐఎం బై పై. VAC is equal to VM by 2 and IAC is equal to IM by 2. Okay. So next IM is equal to ఎంత అవుతుందండి అప్పుడు? VM by RS plus RF plus RL అవుతుంది. సో IM is equal to ఏమవుతుందండి? VM by RS plus RF plus RL, where RS is the secondary resistance of the transformer, RF is the forward resistance of the diode and RL is the load resistance. Then నీటా ఎంత వస్తుందంటే అప్పుడు 40% మాత్రమే వస్తుంది. దేనికి? హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి. సో 40% అంటే నీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 40.6% అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా అడుగుతారు. సో దట్ మీన్స్ బై యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వీ కెన్ కన్వర్ట్ ఓన్లీ ఎంత ఏసీ సిగ్నల్ డీసీ సిగ్నల్గా మార్చొచ్చండి? 40.6% మాత్రమే మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, so that means by using half wave rectifier we can convert an AC signal to DC signal by 40.6%. Okay, next ripple factor. So it indicates the ratio of AC content to DC content in the output waveform. It indicates ratio of AC content to DC content in the output waveform. అవుట్పుట్ వేవ్ ఫామ్లో ఏసీ కంటెంట్కి డీసీ కంటెంట్కి మధ్య రేషియో ఎంత ఉందో చెప్పేదే మనకి రిపుల్ ఫ్యాక్టర్ అనమాట. సో ద ఐడియల్ వాల్యూ ఆఫ్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ 0. సో మనకి ఏసీ ఉండాలండి, ఉండకూడదు, అవుట్పుట్లో ఉండకూడదు, మొత్తం కూడా డీసీ కింద కన్వర్ట్ అవ్వాలి. సో రిపుల్ ఫ్యాక్టర్ ఎంత అవ్వాలి? మనకి 0 అవుతూనే అదే ఐడియల్ అనమాట. అంతే కదా, మనం దాని గురించే కదా ట్రై చేస్తున్నాం. ఎందుకు? బికాస్ మనకి ఏసీ ఇన్పుట్టే ఉంది కానీ మనకి డీసీ కావాలి. ఎందుకు? ఫర్ బయాసింగ్ పర్పస్. సో దాన్ని కన్వర్ట్ చేయడానికే మనం ట్రాన్స్ఫార్మర్ని రెక్టిఫైర్స్ని యూజ్ చేస్తాం కదా. సో రిపుల్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 0 అవ్వాలి. సో దెన్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఏసీ బై విడిసి హోల్ స్క్వేర్ మైనస్ 1 అండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా అనమాట రిపుల్ ఫ్యాక్టర్కి. సో రిపుల్ ఫ్యాక్టర్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఏసీ బై ఐడిసి హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకేనండి. బట్ రిపుల్ ఫ్యాక్టర్ ఫర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎంత అండి? 1.21 అనమాట. కనిపించింది? రిపుల్ ఫ్యాక్టర్ ఫర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 1.21. ఓకేనా. నెక్స్ట్ అండి ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ ఆర్ 2 టైప్స్ కదండి. ఒకటి సెంటర్ ట్యాప్డ్, బ్రిడ్జ్. సో సెంటర్ ట్యాప్ చూద్దాం. సో ఇదంతా నోట్స్ అండి, మీకు ఆల్రెడీ తెలుసు. నోట్స్ చెప్తానండి. నోట్స్ నా దగ్గర ఉంది, మీకు అందరికీ షేర్ చేస్తున్నాను కదండి. సో ఇది ఎలక్ట్రానిక్స్ నోట్స్ అండి. ఇది సో నోట్ చేసుకుంటారని ఇలా చెప్తున్నానండి. సో అలాగే మనం క్వాంటమ్ మెకానిక్స్ చాలా వరకు చెప్పుకున్నాం కదండి. సో ఇంకో పెద్ద నోట్స్ ఉందండి. ఇది నోట్స్ మొత్తం టోటల్ క్వాంటమ్. సో ఇది కూడా ఇలా చెప్పేయమంటారా లేదా బోర్డు మీద ఎక్స్ప్లెనేషనే చెప్తాను.
కాకపోతే ఇదంతా నోట్ చేసి అంతా చేసేటప్పుడు మనకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సండే మీకు క్వాంటమ్ మెకానిక్స్ ఎగ్జామ్ పెడతానన్నాను కదండి. సో ఇదంతా కూడా డెరివేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతానండి టోటల్ చాలా వరకు చెప్పామండి మనం క్వాంటమ్ మెకానిక్స్. ఇంత నోట్స్ ఉంది మన దగ్గర. సో ఇది కూడా మీకు షేర్ చేసేస్తాను. సో అంటే నోట్స్ చూపించి చెప్పేద్దాం అనుకుంటున్నానండి ఇలాగా. ఓకేనా? క్వాంటమ్ అయిందనుకోండి చాలా వరకు మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నట్టే. సో క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ వీక్ వచ్చి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుని దాని మీద టెస్ట్ పెడితే ఏదో కాస్త మీకు న్యాయం చేసినట్టు ఉంటుందండి నా వీడియోస్ చూస్తున్నందుకు. సో దానికోసం ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు. సో అందుకనే. సో నెక్స్ట్ అండి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండి. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ ఆర్ 2 టైప్స్ కదండి. సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ డయాగ్రామ్ అండి ఇది. సో ఇందులో ఎన్ని డయోడ్స్ ఉంటాయండి? 2 డయోడ్స్, ఒక లోడ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సెంటర్ నుంచి ఇది కనెక్ట్ చేయబడుతుందండి RL. ఓకే, దిస్ ఈస్ ద సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ డయాగ్రామ్. నెక్స్ట్ పాయింట్స్ అండి. సో సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కన్సిస్ట్ 1 సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది అండ్ 2 డయోడ్స్ D1 and D2 ఆర్ 2 డయోడ్స్ అండ్ RL is the load resistance అండి. RL is load resistance. It consists of 2 outputs V1 and V2. V1 and V2 2 outputs ఉంటాయంటండి విత్ ఈక్వల్ యాంప్లిట్యూడ్స్ బట్ ఆపోజిట్ ఫేజ్, ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఆపోజిట్ అంటే అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి అనమాట. ఏంటి 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఒకటి V1 అండ్ V2. ఇన్పుట్ ఒకటే కానీ అవుట్పుట్లు మాత్రం 2 ఉంటాయండి. సో అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. ఓకే, సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో. సో నెక్స్ట్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ V1 is positive and V2 is negative. ఓకే, సో V1 పాజిటివ్లో ఉంటుంది, V2 ఎలా ఉంటుందండి? నెగిటివ్ ఉంటుంది. అంటే D1 is in forward bias and D2 is in reverse bias. In this condition I1 current will be exists. ఓకే, సో ఒకసారి సో ఇది ఓకేనండి. సో ఇన్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో V1 ఎలా ఉంటుందండి? పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి రావాలి కదా. సో D2 ఎలా ఉంటుందండి? రివర్స్ బయాస్లో ఉంటుందండి. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. D1 ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ D2 ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. ఎప్పుడు? పాజిటివ్ హాఫ్ సైకిల్లో. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ కరెంట్ వస్తుందండి? I1 కరెంట్ అనేది వస్తుంది అనమాట. I1 కరెంట్ అనేది వస్తుంది, విల్ బి ఎగ్జిస్ట్. అదే డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అయితే, సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇది ఏమవుతుందండి? రివర్స్ బయాస్ అయిపోతుంది, ఇది ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది. అంటే D1 ఈజ్ ఇన్ రివర్స్ బయాస్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో అండ్ D2 ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఓకే, D2 ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. అప్పుడు మనకి ఏ కరెంట్ వస్తుందండి? I2 అనే కరెంట్ అనేది వస్తుంది అనమాట, I2 కరెంట్. సో నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ నోట్ చేసుకున్నారు కదా. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ V1 ఈజ్ పాజిటివ్ అండ్ V2 ఈజ్ నెగిటివ్. So D1 is forward bias and D2 is in reverse bias. In this condition, I1 current will be exists. Okay. During negative half cycle, V1 is negative and V2 is in positive. Then D1 is in reverse bias and D2 is in forward bias. In this condition, ఏ కరెంట్ వస్తుందంటే I2 కరెంట్, ఇదైతే I1 కరెంట్. సో ఒక గ్రాఫ్ గీసుకుంటే సో D1 సో సో ఇది కదండి ఇన్పుట్ ఇది. సో ఇది అవుట్పుట్ అనమాట. అంటే పాజిటివ్ సైకిల్స్ ఉన్నప్పుడు D1 యాక్టివేట్ అవుతుంది, అప్పుడు I1 అనే కరెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇది D1 యాక్టివ్లో ఉన్నప్పుడు అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ఫేజ్లో ఉండదు, మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకే,
సో ఈ ఫేజ్లో అంటే ఏది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, D2 ఫార్వర్డ్లో ఉంటుంది. అప్పుడు I2 కరెంట్ వస్తుంది. సో D2 అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ D2, మళ్ళీ ఇక్కడ D2. అంటే టోటల్ I0 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, అంటే అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 కదా. సో D1 D2 D1 D2. ఓకేనా. ఇన్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ కదండి, Vm సైన్ ఒమేగా టీ. ఎక్కడది 0 లెస్ దాన్ ఒమేగా టీ లెస్ దాన్ పై టీ. అండ్ మైనస్ Vm సైన్ ఒమేగా టీ ఎక్కడండి, పై టీ లెస్ దాన్ ఒమేగా టీ లెస్ దాన్ 2 పై టీ. ఓకేనా. సో VDC ఎలా ఉంటుందండి అక్కడ, VDC ఈజ్ ఈక్వల్ టు ఇలా వేస్తున్నానండి, VDC ఈజ్ ఈక్వల్ టు ఇన్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ V0 ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ అండ్ మైనస్ Vm సైన్ ఒమేగా టీ. ఎక్కడండి 0 లెస్ దాన్ ఒమేగా టీ లెస్ దాన్ పై టీ దగ్గర, అది మైనస్ అయితే పై టీ లెస్ దాన్ ఒమేగా టీ లెస్ దాన్ 2 పై టీ. సో నెక్స్ట్ VDC ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 2Vm బై పై అండ్ IDC ఈజ్ ఈక్వల్ టు 2Im బై పై అండ్ VAC ఈజ్ ఈక్వల్ టు Vm బై రూట్ 2 అండ్ IAC ఈజ్ ఈక్వల్ టు Im బై రూట్ 2. నెక్స్ట్ సో నీటా అండ్ రిపుల్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందండి, నీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీస్ 81.2% అండి. దీనికి సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క నీటా ఎంతండి 81.2% అండ్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.48 అండి, 0.48. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అండి. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క డయాగ్రామ్ అండి ఇది, సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ ఎన్ని డయోడ్స్ ఉంటాయండి, 4 డయోడ్స్ ఉంటాయి. ఓకే. సో నోట్ చేసుకుంటారు కదా. సో D1 D2 D3 D4. ఓకేనా. ABCD ఇది RL. ఓకే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్డినరీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండి. వన్ ఆర్డినరీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్నే తీసుకోవాలి కదండి. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ 4 డయోడ్స్ D1 D2 D3 D4 అండ్ ఏ లోడ్ రెసిస్టెన్స్. ఓకే. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్లో సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఏమవుతుందండి, ఇది పాజిటివ్ కదా. సో D1 అండ్ D3 ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ అయితే సో ఇట్లా స్టార్ట్ అయితే కనుక సో ఇలా వెళ్తే ఇది పాజిటివ్, సో అంటే హయ్యర్ పొటెన్షియల్ టు పీ టైప్. సో ఇది ఫార్వర్డ్లో ఉన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఎలా వస్తుందండి, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇది పీ టైప్ కాబట్టి హయ్యర్ పొటెన్షియల్ టు పాజిటివ్ ఉంది, పీ టైప్ ఉంది కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇట్లా వెళ్తుందండి. సో అంటే D1 అండ్ D3 ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ D4 అండ్ D2 ఆర్ ఇన్ రివర్స్ బయాస్. ఎప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్. సో I1 కరెంట్ విల్ బి ఎగ్జిస్ట్ డ్యూ టు D1 అండ్ D3 వల్ల ఏ కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుందండి, I1 కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో పాత్ ఎలా ఉంటుందండి, పాత్ ఆఫ్ I1 ఎలా ఉంటుంది, పాత్ ఆఫ్ I1 ఈజ్ A B D C మళ్ళీ A. సో ద పాత్ ఆఫ్ I1 విల్ బి ద పాత్ ఆఫ్
path of I1 is A, B, D, C, A. Okay na? A, B, D, C, A. Okay. During negative half cycle, D2 and D4 are in forward bias. ఓకే, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏమవుతున్నాయండి అప్పుడు అవి ఏమేంటి ఫార్వర్డ్లో ఉంటున్నాయి, D2 అండ్ D4 ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ D1 అండ్ D3 ఆర్ ఇన్ రివర్స్ బయాస్. ఇన్ దిస్ కండిషన్ I2 కరెంట్ విల్ బి ఎగ్జిస్ట్ డ్యూ టు D2 అండ్ D4 ఓన్లీ. D2 D4 వల్ల మాత్రమే మనకి I2 కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. I2 కరెంట్ పాత్ ఏంటి, సి, ఒకసారి చూపిస్తాను. సో ఎట్ నుంచి వెళ్తుందండి, మనకి D2 అండ్ D4 మాత్రమే ఫార్వర్డ్లో ఉంటాయి. సో దీని యొక్క పాత్ ఎలా ఉంటుంది, సి, బి, D2 కదా, D2 షార్ట్ సర్క్యూట్లో ఉన్నాడు, సి, బి, డి, ఏ, సి. ఓకేనా, సి, బి, డి, ఏ అండ్ సి. సో I2 కరెంట్ యొక్క పాత్ అనమాట. ఓకేనా, సి, బి, డి, ఏ, సి. So next, the bridge rectifier output is similar to center tap full wave rectifier, hence the characteristics are same. So center tap the and the bridge rectifier యొక్క సిమిలర్గా ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్. సో వాటి యొక్క ఎఫిషియన్సీ అండ్ రిపుల్ ఫ్యాక్టర్ కూడా సో ఇంచుమించు ఒకటే. సో 81.2% బ్రిడ్జ్ రెక్టిఫైర్ది అండ్ అలాగే రిపుల్ ఫ్యాక్టర్ ఎంత అండి, 0.48. ఓకే, సో మనం రెగ్యులేటర్ పవర్, డీసీ రెగ్యులేటర్ పవర్ సప్లైలో ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్ చెప్పుకున్నామండి. సో నెక్స్ట్ ఫిల్టర్స్, రెగ్యులేటర్స్ నెక్స్ట్ క్లాస్లో, కమింగ్ క్లాస్లో. సో థ్యాంక్ యూ.